50% రిజర్వేషన్లకు కూడా బద్దలు కొడతాం. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం పోరాడుతాం. ఓబీసీల సమస్యలపై స్పందనలో కాంగ్రెస్ కొంత వెనుకబడింది. ఈ విషయంలో మనమే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చాం. కులగణన ప్రజెంటేషన్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడాడు. సర్వే నిర్వహణలో రేవంత్ రెడ్డి పార్టీ నాయకులు అద్భుతంగా పనిచేశారని చెప్పేసి ఆయన కితాబు కూడా ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి కులగణన చేపట్టి ఆయన తన బాధ్యతను ఎంతో విజయవంతంగా నిర్వర్తించారు. ఇప్పుడు ఈ డేటాను ఉపయోగించుకొని ప్రజల జీవితాలను మార్చడమే ఆయన ముందున్న కర్తవ్యం అని లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన సర్వే వివరాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తీసుకురావడానికి దారితీసిన పరిస్థితులపై పార్టీ ఎంపీలకు గురువారం ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడ ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. అయితే సర్వే వివరాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించిన తర్వాత ఆయన పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించిండు. ఇది ఎట్టి పరిస్థితుల్లో 50% రిజర్వేషన్ల గోడను బద్దలు కొడతామనేటువంటి మాటను చెప్పిండు. ఇది నిజంగా ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కులగణన నిర్వహిస్తాం, కులగణన నిర్వహించాలి, తర్వాత ఎవరెంతో వాళ్ళ లెక్కలు తేల్చాలని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ పదే చెప్పడంతో తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా దిగొచ్చి ఒక రకంగా కులగణన చేపడతాం, జనగణనతో పాటే కులగణన కూడా చేపడతామనేటువంటి మాటకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఒక రకంగా ముందడుగు పడ్డట్టుగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ 50% రిజర్వేషన్ సంబంధించినటువంటి గోడను కూలగొడతాం, ఎట్టి పరిస్థితుల్లో ఈ స్లాబ్ ఉండడానికి వీల్లేదు, దీని ద్వారా అణగారిన వర్గాలకు నష్టం జరుగుతున్నటువంటి మాటను చెప్పడం ద్వారా ఒక రకంగా మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇక సమావేశానికి హాజరయ్యేందుకు వస్తున్న రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి కరచాలనం. ఈ చిత్రంలో ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళందరినీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మా వద్ద 88 కోట్ల పేజీల డేటా ఉంది, 88 కోట్ల పేజీల డేటా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. ప్రజల సమ్మతితో సేకరించింది, అందుకే కులగణన సర్వేను ఎవరూ సవాల్ చేయలేరు. ఏఐసిసి సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వేకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 88 కోట్ల పేజీల డేటా ఉంది. ప్రజల వ్యక్తిగత ఆమోదంతో ఇచ్చిన ఈ సమాచారం అంతా పూర్తి వాస్తవాలతో కూడుకున్నది. అందుకే దీని నిబద్ధతపై ఎవరినైనా సవాల్ చేయగలుగుతున్నా. ఈ డేటా ఆధారంగానే ఓబీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం నిజంగా కూడా ఇది చేసి తీరాల్సిన అవసరం ఉన్నది. నిజంగా ఇక్కడ ఒకవేళ డేటా కరెక్ట్గా చూపించగలిగితే ఇవి అంటే ఈ వర్గాలకు తర్వాత ఈ కులాలకు సంబంధించి కనీసం వీళ్ళు వార్డ్ మెంబర్ కూడా కాలేకపోయారు అని చెప్పేసి రాజకీయాల్లో, ఇటు ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం కూడా ప్యూన్ ఉద్యోగం కూడా పొందలేకపోయారని చెప్పేసి ఇక్కడ ఉద్యోగాల్లో, విద్యకు సంబంధించి కూడా రిజర్వేషన్ తీసుకోలేకపోయారని చెప్పేసి ఆ విద్యలో, ఇట్లా అన్ని రకాలుగా రిజర్వేషన్లు ఇచ్చేటువంటి అవకాశం మాత్రం ఉన్నది. కానీ ఏం చేస్తారు, ఏం కథ, అది నిజంగా ఎంతవరకు ముందు పడుతుందనేటువంటి విషయం పైన ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.